హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, అది విద్యా ప్రమాణాలు. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా బిట్ వచ్చే ఏరియా ఏదైనా ఉంది తెలుగు మెథడాలజీలో అంటే ఈ టాపిక్ అని చెప్పొచ్చండి. 90% ఈ టాపిక్ నుండి ప్రతి సెషన్లో ఒక బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. టెట్కే కాదు, డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఈ టాపిక్ ప్లే చేస్తుంది. తెలుగు మెథడాలజీకి సంబంధించి డే వైజ్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో డే 13 వీడియో. ఆల్రెడీ డే 12 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా మన ఛానల్లో ఉన్నాయి అండ్ ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేశాను, చూడండి. అండ్ ఈ మధ్యనే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఆ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి వీడియో టాపిక్ అనేది నేను టెలిగ్రామ్లో పీడిఎఫ్లో పెడుతున్నాను. సో తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్రెడీ నేను విద్యా ప్రమాణాల గురించి డే 12 వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో డే 12లోనే అసలు విద్యా ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి, దీనికి ముందు ఏమేమి ఉన్నాయి అనేది క్లారిటీగా చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడని వారు ఉంటే ఫస్ట్ డే 12 వీడియో చూసేసి నెక్స్ట్ వచ్చి డే 13 వీడియో చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇందులో విద్యా ప్రమాణాలను గురించి చూద్దాము. ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. 1-2 తరగతులకు తెలుగులో విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అని అడుగుతారు. 1-2 తరగతులకైతే విద్యా ప్రమాణాల సంఖ్య 4 అండి. ఇలాగే మెన్షన్ చేస్తాడు, క్లాసెస్ అనేవి మెన్షన్ చేస్తాడు. సో మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 1-2 తరగతులకు విద్యా ప్రమాణాలు వచ్చేసి 4 ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి విని అర్థం చేసుకోవడం, స్వేచ్ఛగా మాట్లాడడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, నెక్స్ట్ రాయడం, నెక్స్ట్ సృజనాత్మకత. ప్రతి టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ 4 అనేవి 1-2 తరగతుల యొక్క విద్యా ప్రమాణాలు. అదే 3 నుండి 8 తరగతుల యొక్క విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అంటే 7 అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది ఇది. 3 నుండి 8 తరగతుల యొక్క తెలుగు విద్యా ప్రమాణాలు ఎన్ని అని అడిగాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది 7 విద్యా ప్రమాణాలు అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అవేంటి అని మ్యాక్సిమం అడగడు, అడిగితే ఇన్ కేస్ ఎప్పుడో ఒకసారి అడుగుతాడు, కానీ సంఖ్య మాత్రం ఎక్కువగా అడుగుతాడు. సో 7 అండి, గుర్తుపెట్టుకోండి. అవేంటి అంటే వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం, నెక్స్ట్ స్వీయ రచన, నెక్స్ట్ పదజాలం, నెక్స్ట్ సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఏది వస్తుంది అని చెప్పేసి అడుగుతాడు. లేదంటే ఈ విద్యా ప్రమాణాలలో ఉన్నదేంటి లేనిదేంటి అని కూడా మెన్షన్ చేస్తాడు. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది 3 నుండి 8 తరగతులకి. అదే 9 నుండి 10 తరగతులకు చూసినట్లయితే 3 మేజర్ పార్ట్స్గా విడగొట్టారండి. దాంట్లో వీటిని యాడ్ చేశాడు అంతే. అంటే ఇప్పుడు 3 నుండి 8 తరగతులకి 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా, వాటిని ఈ 3 కుదించి చూపించడం జరుగుతుంది. ఓకే, అంటే ఫస్ట్ వచ్చేసి అవగాహన, ప్రతిస్పందన. దీంట్లో మనకు ఈ 7 విద్యా ప్రమాణాల్లో 2 విద్యా ప్రమాణాలు వస్తాయి చూడండి. వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదివి అవగాహన చేసుకోవడం. అదే వ్యక్తికీకరణ, సృజనాత్మకతలో ఈ 7 మళ్ళీ 3 యాడ్ చేశాడు. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస. నెక్స్ట్ భాషాంశాల్లో కూడా ఈ 7 మిగిలిన 2 యాడ్ చేశాడు. సో పదజాలం, భాషాంశాలు. ఓకే, ఇది 9 నుండి 10 తరగతులకు. ఇది మ్యాక్సిమం ఎవరికి అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే పేపర్ 2 వాళ్ళకి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందండి. ఓకే, మ్యాక్సిమం పేపర్ 1 వాళ్ళకైతే 3 నుండి 8 తరగతుల యొక్క విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అని అడుగుతాడు, 7. అవి ఏంటి అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రతి దాని గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటూ వెళ్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ విద్యా ప్రమాణం వినడం, ఆలోచించి మాట్లాడడం. వీటిని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ ఉన్న హెడ్డింగ్ నుంచే మనం ఈజీగా ఇచ్చిన ప్రతి బిట్కి ఆన్సర్ చేయొచ్చండి. వినడం, ఆలోచించి మాట్లాడడం అంటే ఏదైనా ఒక విషయం గురించి వినాలి, ఆ విన్న విషయం గురించి ఆలోచించి మాట్లాడగలగాలి. ఓకే, అలా ఆలోచించి మాట్లాడితే అది వినడం, ఆలోచించి మాట్లాడడం అనే విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ కూడా జస్ట్ ఒకసారి చదివాము అంటే అది ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. చూడండి,
ఇప్పుడు గేయాలు పాటలు రాగంతో భావంతో పాడాలి, అభినయం చేయాలి. అక్కడ ఒక గేయాన్ని కానీ పాఠాన్ని కానీ ఫస్ట్ పాడాలి అంటే అతను విని ఉండాలి. ఓకే, ఆ విన్న తర్వాత దాని గురించి ఎంతో కొంత ఆలోచించి దాన్ని తిరిగి పాడతాడు. సో ఏం చేస్తున్నాడు, ఆ గేయాన్ని వింటున్నాడు ఫస్ట్, తర్వాత దాని గురించి ఆలోచించి మాట్లాడుతున్నాడు అంటే పాడుతున్నాడు. ఇది వినడం ఆలోచించి మాట్లాడడం కిందకి వస్తుంది. ఓకే, ఈ విధంగానే పడతాయి బిట్స్. ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది దేని కిందకి వస్తుందని అడుగుతాడు. నెక్స్ట్ చూడండి, వర్ణమాల గుణింత పదాలు అక్షరాలను స్పష్టోచ్చారణతో పలకగలగాలి. అంటే ఫస్ట్ వర్ణమాలను కావచ్చు, గుణింత పదాలను కావచ్చు, అక్షరాలను కావచ్చు ఫస్ట్ వింటాడు. విన్న తర్వాత స్పష్టోచ్చారణతో పలకాలి అంటే తప్పులు లేకుండా గట్టిగా పలకాలి. అంటే మాట్లాడుతున్నాడు కదా, సో ఇలా మాట్లాడితే అది వినడం ఆలోచించి మాట్లాడడం. నెక్స్ట్ ఏదైనా ఒక విన్న విషయం గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగినా చెప్పగలగాలి. అంటే ఏదైనా ఒక విషయం విన్నాడు అంటే విన్నాడు, దాని గురించి ఏ ప్రశ్న అడిగినా చెప్పాలి. అంటే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని అంటే అతడు సమాధానం చెప్తాడు. అంటే మాట్లాడుతున్నాడు కదా, ఇలా మాట్లాడితే అది వినడం ఆలోచించి మాట్లాడడం కిందకి వస్తుంది. ఓకే, ఇవన్నీ చూడండి అంతే ఉంటాయి. వింటున్నప్పుడు అక్షరాల మధ్య ధ్వని భేదాలను గుర్తించగలగాలి. పద్యాలు, గేయాలు, కథలు, సంభాషణలు, వచన కవిత మొదలగునవన్నింటినీ కూడా ఫస్ట్ వింటాడు. విన్న తర్వాత అర్థం చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే అది వినడం ఆలోచించి మాట్లాడడం. నెక్స్ట్ సారాంశాలను క్రమ పద్ధతిలో సొంత మాటల్లో చెప్పగలగాలి. అంటే ఒక లెసన్ మొత్తం అయిపోయింది అంటే ఆ లెసన్ మొత్తం విన్న తర్వాత సారాంశాలు వస్తాయి కదండి, దానికి కంక్లూజన్ ఇవ్వాలి. కంక్లూజన్ ఇవ్వడంలో కూడా సొంత మాటలో చెప్తున్నాడు అంటే ఆలోచించి మాట్లాడుతున్నాడు కదా, ఇది కూడా వినడం ఆలోచించి మాట్లాడడం కిందికే వస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఒక విషయం గురించి సమర్థిస్తూ అంటే యాక్సెప్ట్ చేస్తూ కావచ్చు, లేదంటే వ్యతిరేకిస్తూ కావచ్చు, సరైన కారణాలతో వివరిస్తున్నాడు. నెక్స్ట్ మిత్రులతో చర్చల్లో చురుకుగా పాల్గొనగలగాలి. అంటే మిత్రులతో చర్చల్లో పాల్గొంటున్నాడు అంటే ఫస్ట్ వింటాడు, తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనకి వినడం ఆలోచించి మాట్లాడడం కిందికి వస్తాయి. ఇలాగే దీంట్లో నుంచి బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే ఇదే ఇస్తారండి. విన్న విషయం గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగినా చెప్పగలగాలి. ఇది అనేది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుందని అడుగుతాడు. సో ఒక విషయం గురించి విన్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు, సో ఎంతో కొంత ఆలోచించి మాట్లాడతాడు, అది వినడం ఆలోచించి మాట్లాడడం కిందికి వస్తుంది అని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకొని పెట్టాలి. ఓకే, అందుకే హెడ్డింగ్స్ అనేవి క్లారిటీగా చూసుకుంటే ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రెండో విద్యా ప్రమాణం ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం. చూడండి, ధారాళంగా చదువుతున్నాడు అండ్ అవగాహన చేసుకుంటున్నాడు అంటే అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు అండ్ దానికి రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఓకే, ఇందులోనే మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో హెడ్డింగ్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్స్ చూడండి, గేయాలు కావచ్చు, పాటలు కావచ్చు, కథలు, సంభాషణలు వంటి వాటిలో వాక్యాలను గుర్తించగలగాలి. అంటే ఇక్కడ గేయాన్ని కావచ్చు, పాటని కావచ్చు, ఒక కథను కావచ్చు, వాటిని ఫస్ట్ చదువుతాడు. చదివిన తర్వాత దాన్ని అవగాహన చేసుకుంటాడు. అవగాహన చేసుకున్న తర్వాతే వాటిలో ఉన్న వాక్యాలకు అందులో ఏ వాక్యం ఉంది అనే దానికి ప్రతిస్పందిస్తాడు. ఓకే, ఇలా చేస్తే అది ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం కిందికి వస్తుంది. నెక్స్ట్ చూడండి, పద్యాల్లోని అక్షరాలను కావచ్చు, వర్ణమాల, గుణింతాల చాటుల్లో గుర్తించగలగాలి. ఫస్ట్ పద్యాల్లోని అక్షరాలు తెలవాలి అంటే ఆ పద్యాన్ని ఫస్ట్ చదువుతాడు, దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే దాన్ని చాటుల్లో గుర్తిస్తున్నాడు అంటే దానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తున్నాడు. సో ఇది దేని కిందికి వస్తుంది, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సరళ పదాలు, గుణింత పదాలు, సరళమైన వాక్యాలు, సంయుక్త పదాలను సరిచేస్తున్నాడు, ధారాళంగా తప్పులు లేకుండా చదువుతున్నాడు. నెక్స్ట్ చదివిన అంశాల్లోని ప్రాస పదాలు కావచ్చు, జంట పదాలు, వ్యతిరేక పదాలు మొదలైన వాటిని గుర్తించగలుగుతున్నాడు. అంటే ఏదైనా ఒక అంశం చదివిండు, దాన్ని అవగాహన చేసుకొని అక్కడున్న పదాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నాడు అంటే దానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తున్నాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ పాఠ్యపుస్తకం చివరిలో గల పదపట్టికలను ఉపయోగించి అర్థాలను గ్రహించగలగాలి. చూడండి, పాఠ్యపుస్తకం చివరిలో ఇలా ఒక పదపట్టిక ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఆ పదపట్టికను మొత్తం చదువుతాడు, చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే ఆ పట్టికలో ఉన్న వాటిని ఉపయోగించి అర్థాలు అనేటివి రాస్తాడు. అంటే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇది దేని కిందకి వస్తుంది, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం కిందకి వస్తుంది. ఓకే, ఇలా ప్రతి వాక్యాన్ని మనం క్లారిటీగా చదివి అండర్స్టాండ్ చేసుకుంటే
అది ఏ దాని కిందికి వస్తుంది అంటే ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుందనే చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, విభిన్న అంశాలకు సంబంధించిన శీర్షికలను ఆలోచించి సూచించగలగాలి. పరిచిత విషయాలను చదివి అవగాహన చేసుకొని జవాబులు రాయగలగాలి. అంటే తెలిసిన విషయాలు తెలియని విషయాలను చదువుతాడు, తర్వాత అవగాహన చేసుకుంటాడు, తర్వాత దానికి జవాబులు రాస్తున్నాడు, అంటే ప్రతిస్పందన అనేది చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఇది పాఠం అండి. పాఠం ఆధారంగా జవాబులను సొంత మాటల్లో రాయగలగాలి. ఒక పాఠం ఉంది, దాన్ని చదువుతాడు ఫస్ట్, తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతనే జవాబులను సొంత మాటల్లో రాస్తాడు. ఓకే, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం కిందికి వస్తాయి. ఓకే, ఇలాగే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని మనం చదవగానే ఇక్కడ హెడ్డింగ్స్ గురించి మనకు క్లారిటీగా తెలిస్తే దేని కిందికి వస్తుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్వీయ రచన. దాంట్లోనే ఉంది కదండి, రచన అంటే రాయడం, స్వీయ అంటే ఏందండి సొంతంగా రాయడం, అంటే ఎవరికి వారు రాయడాన్నే స్వీయ అంటారు. అంటే సొంతంగా రాయడం, అంటే సొంత మాటల్లో రాయడాన్ని స్వీయ రచన అని పిలుస్తారు. చూడండి, నేర్చుకున్న అక్షరాలు ఉపయోగించి సొంత పదాలు రాయగలగాలి. అంటే కొన్ని అక్షరాలు నేర్చుకున్నాడు, వాటిని ఉపయోగించి అతను సొంత మాటల్లో రాస్తున్నాడు, అలా రాస్తే అది స్వీయ రచన. నెక్స్ట్ వర్ణమాల ఆధారంగా, వర్ణమాల ఉంది, దాని ఆధారంగా సరళ పదాలను గుణింత పదాలను అతనంతలు అతనే రెడీ చేస్తున్నాడు. ఇలా రెడీ చేస్తే ఏంటది సొంతంగా రెడీ చేస్తున్నాడు కాబట్టి అది స్వీయ రచన. నెక్స్ట్ తప్పులు లేకుండా విరామ చిహ్నాలు ఉపయోగించి క్రమ పద్ధతిలో రాయాలి. నెక్స్ట్ రాసేటప్పుడు సంపూర్ణ వాక్యాలను అర్థవంతంగా సరైన పదాలు ఉపయోగించి రాయాలి. నెక్స్ట్ ఊహించి తానే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారో రాయగలగాలి. చూడండి, ఏదైనా ఒక సంఘటన గురించి ఊహించి ఆ స్థానంలో తాను ఉంటే ఏ విధంగా చేస్తాడు అనేది సొంత మాటల్లో రాస్తున్నాడు. సో అలా సొంత మాటల్లో రాసినా అది స్వీయ రచనే అవుతుంది. నెక్స్ట్ అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా సొంత మాటల్లో రాయాలి. చూడండి, అక్కడే చెప్తున్నాడు సొంత మాటల్లో రాస్తున్నాడు అంటే అది స్వీయ రచన కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక పాఠ్యాంశంపై సంపూర్ణ అవగాహనతోనూ అధికారంతోనూ వివరణలు రాయగలగాలి. అంటే ఒక పాఠాన్ని ఒక పిల్లవాడు విన్నాడు అంటే అతనికి ఎంతో కొంత అవగాహన అయితే చేసుకుంటాడు. సో ఇలా ఒక పాఠాన్ని అండర్స్టాండ్ చేసుకున్న పర్సన్ దాని గురించి సొంత మాటల్లో రాస్తాడండి. సో ఇలా ఒక పాఠం గురించి కావచ్చు, ఒక విషయం గురించి కావచ్చు, సంపూర్ణ అవగాహనని ఏర్పరచుకొని దాని గురించి సంపూర్ణంగా వివరించిన, లేదంటే ఆ సారాంశం ఏంటి అని తెలిపిన, లేదంటే ఆ పాఠం గురించి అతనికి ఏం అర్థమైందో రాసినా అదంతా కూడా స్వీయ రచన కిందికే వెళ్ళిపోతుందండి. ఓకే, ఇది స్వీయ రచన. అంటే ఒకటే స్వీయ రచన అంటే సొంతంగా రాయడం. ఇక్కడ ఇచ్చిన వాక్యాల్లో సొంతంగా రాసినట్టుగా ఏదైనా కనబడితే అది స్వీయ రచన కిందికి పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th విద్యా ప్రమాణం పదజాలం. దీన్నే పదజాలాభివృద్ధి అని కూడా పిలుస్తారు. అంటే మనకు తెలుగు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయగానే విద్యా ప్రమాణాలు కనబడతాయి. ఈ పదజాలం కింద ఎక్కువగా ఏమేమి కనబడతాయి అంటే పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యార్థాలు అనేవి కనబడతాయండి. అంటే ఒక పదం ఇచ్చేసి అక్కడ ఖాళీ ఇచ్చేసి అందులో ఏదొస్తుందని ఇస్తాడు, లేదంటే ఇక్కడ ప్రకృతి ఇక్కడ వికృతులను ఇచ్చేసి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు, లేదంటే ఒక ప్రకృతి ఇచ్చి దానికి వికృతి రాయమంటాడు, లేదంటే ఒక పదం ఇచ్చేసి దానికి నానార్థాలు రాయండి అంటారు. అంటే ఇక్కడ పదాన్ని మనం ఏం చేస్తున్నామండి, దానికి సంబంధించిన అర్థాలను వెతికి రాస్తున్నాం. ఆ పదానికి సంబంధించిన అర్థం అనేది పోకుండా ఎక్కువ చేసి రాస్తున్నాం. అంటే పదజాలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇలా చేస్తే అది పదజాల అభివృద్ధి కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, పదాలకు వ్యతిరేక పదాలు, వచనాలు మార్చి వాటితో వాక్యాలు రాయగలగాలి. ఏదైనా ఒక పదం ఇచ్చిండు, దానికి అర్థాలు రాసిన, వ్యతిరేక అర్థాలు రాసిన, వాటితో ఏవైనా వాక్యాలు రాసినా ఇదంతా కూడా పదజాల అభివృద్ధికి వెళ్ళిపోతుంది. అంటే ఒక పదాన్ని అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి అది పదజాల అభివృద్ధి కిందకి పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇచ్చిన పదాలకు సంబంధించిన అర్థాలు రాయగలగాలి. ఒక పదం ఇచ్చిండు, దానికి సంబంధించిన అర్థాలు రాస్తున్నామంటే ఆ పదాన్నే వివరించి రాస్తున్నాం కదండి, దానికి సంబంధించిన సమానమైన అర్థాలే రాస్తాం. సో అక్కడ పదజాలం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే, నెక్స్ట్ సందర్భానుసారంగా భాషలోని జాతీయాలను తెలుగు వాచకంలోని పరిచయమైన కొత్త పదాలను ఉపయోగించగలగాలి. పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యార్థాలను తెలుసుకొని ప్రయోగించగలగాలి. ఓకే, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యార్థాలు, ఒక అర్థానికి మిగిలిన అర్థాలు రాయడం, ఒక పదం ఇచ్చి ఇంకా అర్థాలు రాయండి, లేదంటే నానార్థాలు రాయండి అని ఇచ్చాడు అంటే అది పదజాల అభివృద్ధి కింద పెట్టేసేయాలి. ఓకే, అంటే అక్కడ పదజాలాన్ని అభివృద్ధి చేసినట్టుగా మనకు కనబడింది అంటే అది పదజాల అభివృద్ధికి పెట్టేసేయాలి. ఓకే, 5th విద్యా ప్రమాణం సృజనాత్మకత. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని నుంచే బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఎక్కువ మట్టుకి
మెథడాలజీలో ఇప్పటివరకు ఫోకస్ చేసిన బిట్స్ చూస్తే సృజనాత్మకత పైనే ఫోకస్ చేశానండి. ఓకే, సృజనాత్మకత అంటే ఏంటండి? క్రియేటివిటీ అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరొక రూపంలోకి మార్చి రాయడం, అంటే ఉన్నదాన్ని మన సొంత మాటల్లో ఎక్కువ చేసి చెప్పడం, లేదంటే డిఫరెంట్ వేలో చెప్తే అది సృజనాత్మకత అవుతుంది. ఓకే, అంటే అందరికీ అర్థం అవ్వాలి అంటే క్రియేటివిటీ, ఒక పని చేస్తున్నాము అంటే దాన్ని క్రియేటివిటీగా చేస్తే అది సృజనాత్మకత కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు అభినయ గేయాలని పొడిగించగలగాలి. ఏదైనా ఒక గేయం ఉంది, దాన్ని పొడిగిస్తున్నావు అంటే నీకు ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటే మాత్రమే గేయాన్ని పొడిగించగలుగుతావు, లేదంటే పొడిగించలేరు. ఓకే, నెక్స్ట్ సంభాషణలను రాయగలగాలి, ఇది సృజనాత్మకతనే. బొమ్మల ఆధారంగా కథను ఊహించి చెప్పగలగాలి. చూడండి, కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల ఆధారంగా ఒక ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఆ బొమ్మల ఆధారంగా కథ చెప్పండి అంటే ఎవరి వేలో వాళ్ళు చెప్తారు, అంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళకు ఉంటుంది. ఒకరు ఒకలాగా చెప్తారు, ఒకరు ఒకలాగా చెప్తారు, అంటే ఒకే విధంగా అయితే చెప్పరు, ఇష్టం ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే అది క్రియేటివిటీ, ఎవరి క్రియేటివిటీ వాళ్ళదన్నట్టు. ఓకే, నెక్స్ట్ సూచనల ఆధారంగా సూచనలు ఇస్తున్నాం అంటే ఒకరు చెప్తున్నారు, దాని ఆధారంగా బొమ్మలు గీసి రంగులు వేస్తున్నారు అంటే అది సృజనాత్మకతనే. కథలను గేయాలను పొడిగించగలగాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏవైనా ఇచ్చేసి ఊహించి రాస్తున్నాడు, లేదంటే పొడిగిస్తున్నాడు, సొంతంగా రాస్తున్నాడు, ఓన్గా గీసి రంగులు వేస్తున్నాడు, ఇలాంటివి కనబడితే అది కంపల్సరీగా సృజనాత్మకత కిందకే వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ ఏకపాత్రాభినయం నాటకీకరణ చేయగలగాలి. నెక్స్ట్ కథలను వర్ణించి ఊహించి రాయగలగాలి. ఒక కథను వర్ణిస్తున్నాడు, ఊహిస్తున్నాడు అంటే అది సృజనాత్మకతే. పోస్టర్ కావచ్చు, ఆహ్వాన పత్రాలు, గ్రీటింగ్ కార్డులను ప్రదర్శించి మాట్లాడడం చేయగలగాలి. ఏదైనా ఒక పోస్టర్ని చూపించి మాట్లాడుతున్నాడు అంటే అతని క్రియేటివిటీ మొత్తం బయటకు వస్తుందండి. ఒక దాని గురించి మాట్లాడేటప్పుడు అతనికి ఉన్న క్రియేటివిటీ మొత్తాన్ని బయటికి తీసి మాట్లాడతాడు. ఓకే, నెక్స్ట్ వివిధ అంశాలపై పోస్టర్లు, కరపత్రాలు మొదలగు వాటిని తయారు చేస్తున్నాడు అండ్ వాటి గురించి రాయగలగాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా స్కూల్లో ఒక టాపిక్ ఇస్తాడు అంటే ఎగ్జాంపుల్గా ఒక అడవిలో జంతువులు ఉంటాయి, అవన్నీ కూడా ఒకరోజు సమావేశం ఏర్పరచుకుంటాయి, దానికి సంబంధించిన చిత్రాన్ని గీసుకురండి అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గీస్తారు, అంటే ఎవరి క్రియేటివిటీ వారు ఉపయోగించి డిఫరెంట్గా గీస్తారు. ఇలా డిఫరెంట్గా గీస్తున్నారు అంటే అది సృజనాత్మకత కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రశంస అంటే ఏం లేదండి, మూఢనమ్మకాలు నమ్మకపోవడం కావచ్చు, ఎదుటి వారి పట్ల దయ కలిగి ఉండడం కావచ్చు, లేదంటే పెద్దలను గౌరవించడం కావచ్చు, ఇతర వర్గాలను గౌరవించడం, సంస్కృతులను గౌరవించడం, అంటే మంచి అలవాట్లు కనబడింది అంటే అది ప్రశంస కిందికి పెట్టేయండి. ఓకే, ఇందులో లాస్ట్ వన్ భాషాంశాలు అండి. ఇవన్నీ మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ అయిపోగానే ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటాడు, చూసుకోండి ఒకసారి. ఈ భాషాంశాలలో ఏం కనబడతాయి అంటే తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి గ్రామర్ పార్ట్ అనేది దీంట్లో కనబడుతుందండి. ఇప్పుడు అర్థాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యార్థాలు ఇవన్నీ దేంట్లో కనిపిస్తాయి అంటే పదజాల అభివృద్ధిలో కనిపిస్తే ఈ భాషాంశాల్లో మిగిలిన అంశాలన్నీ కనిపిస్తాయి. సో అక్కడ మనకు టెక్స్ట్ బుక్లో భాషను గురించి తెలుసుకుందామని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. చూడండి, పదాలలోని హ్రస్వాలు, దీర్ఘాక్షరాలు, అల్ప ప్రాణాలు, మహాప్రాణాక్షరాలు స్పష్టంగా పలకడంలో తేడాను గుర్తించాలి. వాక్యాలలోని నామవాచకాలు, సర్వనామాలు, క్రియలను గుర్తించాలి, ఉదాహరణలను చెప్పాలి. భాషా భాగాలు, కాలాలు, విరామ చిహ్నాలను ఉపయోగించాలి. క్రియారహిత వాక్యాలు, కర్త, కర్మ, క్రియ గుర్తించగలగాలి. సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, మిగిలిన గ్రామర్ పార్ట్ మొత్తం అండి. ఈ అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు ఇదంతా కూడా గ్రామర్ పార్టే కదా. సో అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, సందులు, సమాసాలు, విరామ చిహ్నాలు, భాషా భాగాలు, కర్తలు, కర్మలు, క్రియలు ఇవన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయి అంటే భాషాంశాల కిందికి వస్తాయి. ఈ పార్ట్ మనకి ఎక్కడ కనిపించినా, ఇక్కడ ఉన్న పార్ట్స్ అంటే తెలుగు గ్రామర్ పార్ట్ అనేది మనకి ఎక్కడ కనిపించినా దేని కిందికి వస్తుంది అంటే గుడ్డిగా పెట్టాల్సింది భాషాంశాలు అనేది పెట్టాలి. ఓకే, అంటే పక్కన ఉన్న క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా చదివి భాషాంశాలు అనేది పెట్టాలి. ఓకే, ఇవ్వండి టోటల్గా 7 విద్యా ప్రమాణాలు. దీంట్లో నుంచి నేను సెర్చ్ చేసిన పేపర్లో నాకు 2 విద్యా ప్రమాణాలపైన బిట్స్ దొరికాయి. అవేంటో చూపిస్తాను. ఇంకా ఏమైనా బిట్స్ ఉంటే నేను తెలుగు మెథడాలజీ మొత్తం అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ఆల్ తెలుగు మెథడాలజీ పేపర్స్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి దాంట్లో చూపిస్తాను. ఇందులో వచ్చిన బిట్స్ అయితే చూపిస్తాను చూడండి. 2వ తరగతి విద్యార్థులు బొమ్మ ఆధారంగా కథను ఊహించి చెప్పగలగడం, రాయగలగడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందింది.
చూడండి ఎంత క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఒక బొమ్మ ఇచ్చాడు, దాని ఆధారంగా కథను ఊహిస్తున్నాడు, ఊహించి చెప్తున్నాడు, రాస్తున్నాడు, ఊహించి చెప్తున్నాడు అండ్ రాస్తున్నాడు. అంటే ఒక బొమ్మ ఇచ్చిండు, దాని గురించి చెప్తున్నాడు, రాస్తున్నాడు అంటే అది అతని క్రియేటివిటీ అవుతుంది కదండి. అతనికి ఆ బొమ్మలో ఏం కనబడింది అనేది చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కరు ఆ బొమ్మకు సంబంధించి ఒక్కో విధంగా చెప్తారు, ఒక్కో విధంగా రాస్తారు. సో ఇలా ఎవరికి తోచినట్టుగా వారు రాస్తే అది క్రియేటివిటీ అవుతుంది. సో సృజనాత్మకత అనేది ఆన్సర్. ఇక్కడేమన్నా ఆ బొమ్మ గురించి చదివాడు, దాన్ని అవగాహన చేసుకున్నాడు అనేదని ఉందా? లేదు కదండి. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ ఇందులో పదజాలం అంటే ఇక్కడ ఏదైనా ఒక పదాన్ని ఇచ్చేసి ఆ బొమ్మకు సంబంధించిన పదం ఇచ్చాడు, ఆ పదానికి అర్థాలను రాస్తున్నాడు అని ఇస్తే అది పదజాలం కిందికి వెళ్ళిపోతుంది. సో అది కాదు. నెక్స్ట్ విని అర్థం చేసుకోవడం, స్వేచ్ఛగా మాట్లాడడం. ఇక్కడ కథను విన్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు అని ఇస్తే అది విని అర్థం చేసుకోవడం, మాట్లాడడం కిందికి వెళ్ళిపోతుంది. సో ఇది తీసేయచ్చు. కానీ అక్కడ బొమ్మనిచ్చాడు, దాని గురించి ఊహించి చెప్తున్నాడు, రాస్తున్నాడు. సో అతని క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. ఇది సృజనాత్మకత కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ బిట్టు కూడా పడింది. సూచనల ఆధారంగా బొమ్మను గీసి రంగులు వేయగలగాలి అనే అభ్యసన సూచిక 3వ తరగతిలో ఈ విద్యా ప్రమాణానికి చెందింది. చూడండి, సూచనలు ఇస్తున్నారు అంటే ఎవరో ఒకరు చెప్తున్నారు, దానికి సంబంధించిన బొమ్మను గీయాలి, దానికి రంగులు కూడా వేయాలి. అంటే అతని క్రియేటివిటీయే కదండి. అక్కడ ఒక పర్సన్ చెప్తున్నాడు, దాని ఆధారంగా ఎవరికి నచ్చినట్టుగా వారు గీస్తారు. అంటే ఎవరి క్రియేటివిటీతో వాళ్ళు గీయడం జరుగుతుంది. అది సృజనాత్మకత కిందకే వెళ్ళిపోతుంది. పదజాలం, ఏమైనా పదజాలాల గురించి ఉందా? లేదు. స్వీయ రచన. ఇక్కడ సూచనల ఆధారంగా కాకుండా సొంతంగా ఒక బొమ్మను చూసి గీస్తున్నాడు అని ఉంటే అది స్వీయ రచన కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడం అసలు లేదు అందులో తీసేయచ్చు. ఓకే, ఇది సృజనాత్మకత. ఇవ్వండి 2 బిట్స్ కూడా నేను రిఫర్ చేసిన పేపర్లో ఈ 2 బిట్స్ కనిపించాయి. సో ఈ 2 బిట్స్ చూపించాను. ఇంకా చాలా బిట్స్ పడ్డాయి దీని నుంచి. డెఫినెట్గా ఈ టాపిక్స్ మొత్తం అయిపోయాక ప్రీవియస్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేస్తాను, అందులో అయినా సరే చూపిస్తాను. బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది వీటి నుంచి అంటే ఈ మోడల్లో ఫ్రేమ్ అవుతుంది అని చెప్పేసి మీకు క్లారిటీ కోసం అని చెప్పేసి 2 బిట్స్ యాడ్ చేశాను. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.